హడ్కో చైర్మన్ సంజయ్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీపై చర్చించారు సీఎం. 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను అభివృద్ధి చేసేందుకు హడ్కో ఆసక్తి చూపించిందన్నారు చంద్రబాబు. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూములపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. అటవీ భూములపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ భూములు, జలవనరులపై పరిశీలన చేయాలన్నారు పవన్ కళ్యాణ్. పర్యావరణ అనుమతులు ఎలా పొందారో తెలపాలని పీసీబీ అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్. నేటి నుంచి ప్రారంభమయ్యే టీడీపీ సభ్యత్వ నమోదును రికార్డ్ స్థాయిలో చేపట్టాలని సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదు, నామినేటెడ్ పదవుల భర్తీపై సమీక్ష నిర్వహించారు. 100 రూపాయల సభ్యత్వంతో కార్యకర్తలకు 5 లక్షల వరకు ప్రమాద బీమా, వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం టీడీపీ సాయం అందించనుంది. భాస్కర్ రెడ్డి గారు మామిడి సాగు చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ సాగు గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం బుకింగ్స్ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సిలిండర్ అందుకున్న 48 గంటల్లో వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. నేటి నుంచి ఆఫ్లైన్లో కూడా ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇసుక సమస్యలన్నీ వారంలో పరిష్కారమవుతాయని తెలిపారు. ఏపీకి వచ్చే పర్యాటకులు కేవలం కొన్ని గంటలు ఉండడం కాదు, కనీసం 2 రోజులు గడిపేలా తాము చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇంట్లో సమస్య చూడలేని జగన్ సమాజాన్ని ఏం ఉద్ధరిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తామని వైసీపీ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వైఎస్ ఆస్తులు జగన్ సొంతం కావని ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే అంటూ ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు. నలుగురు మనవలు, మనవరాళ్లకు సమాన వాటా ఉండాలని వైఎస్ఆర్ చెప్పిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు షర్మిల. కుటుంబ వ్యాపారాలకు జగన్ సంరక్షణకు మాత్రమే అని అన్నారు. జగన్ ఆస్తుల వివాదంలో వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. తల్లి, చెల్లిపై కేసు వేయాలన్న ఉద్దేశం జగన్ కు లేదన్నారు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ ఆశయాలపై కమిట్మెంట్ ఉంటే చంద్రబాబుతో కలిసి ఎలా పనిచేస్తారని షర్మిలను ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. విశాఖను మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు వస్తున్నాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ని త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి డోలా. విశాఖలో పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలోని ఉచిత ఇసుక పాలసీలో సీనరీస్ ఫీజు మాఫీ చేశారు. సీనరీస్ ఫీజు శాన్ మెరిట్ డిఎంఎఫ్ కింద టన్నుకు వసూలు చేస్తున్న 88 రూపాయలను మినహాయించారు. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసిందన్నారు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. దర్శిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. గత ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయకపోయినా చేసినట్టు బిల్లులు తీసుకున్నారని పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి ఆరోపించారు. నవంబర్ చివరి నాటికి క్రీడా పాలసీ సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైతే ప్రపంచంలోని వివిధ దేశాల క్రీడా విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలిచ్చామని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో రియల్టర్లు, బిల్డర్లకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రియల్టర్లు, నిర్మాణదారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పర్మిషన్లు, ఎన్ఓసీలు ఉన్న వాళ్లకు ఇబ్బందులుండవని భరోసా ఇచ్చారు. దీపావళికి ముందు ఖచ్చితంగా టపాసులు పేలుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు, ఇతర కుంభకోణాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అరెస్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నాలని విమర్శించారు. రానున్న ఏడాది కాలంలో తెలంగాణకు పర్యాటకుల సంఖ్య 10 పెరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. దక్షిణ కొరియాలోని సియోల్లో హాన్ రివర్ అభివృద్ధిపై అధ్యయనం చేశామన్నారు మంత్రి పొన్నం. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. తెలంగాణలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పేందుకు, పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని మలేషియా ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
ఓటమి దెబ్బతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు గజని మాదిరిగా మారిపోయారన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నిద్రలేస్తూనే అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మూసీ బాధితులకు మద్దతుగా ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. ఇటీవల జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడు సంతోష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. గతంలో సంతోష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే ఈ కేసు వెనుక గంగారెడ్డి ఉన్నాడనే అనుమానంతో హత్య చేసినట్టు పోలీసులకు సంతోష్ తెలిపాడు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను ఇవాళ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు మహబూబ్ నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్. శ్రీకాంత్ గౌడ్ అరెస్టులో ఎలాంటి రాజకీయ కోణం, ఒత్తిడి లేదన్నారు సీఐ గాంధీ నాయక్. ఈ కేసులో బలమైన ఆధారాలు తమ దగ్గరున్నాయన్నారు. కడప జిల్లా నంద్యాలపల్లెలో వైసీపీ కార్యకర్త వెంకట మహేశ్వర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇనుప పైపులతో దాడి చేశారన్నారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం ఒక్కటే పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవల్ లక్ష్మి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరులో ఏర్పాటు చేసిన కొమరం భీం విగ్రహావిష్కరణ సభకు హాజరయ్యారు ఎమ్మెల్యే. జిల్లాల పర్యటనలో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖమ్మం వెళ్లారు. ఖమ్మం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లాకు చెందిన అధికారులు, రచయితలు, కళాకారులు, ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆదిలాబాద్ లో ఆందోళన విరమించారు పత్తి రైతులు. కలెక్టర్తో మాట్లాడారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. క్వింటాల్కు 6,696 ఇచ్చేందుకు వ్యాపారులు అంగీకరించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా అడ్డిచ్పల్లి దగ్గర ఎమ్మెల్యే వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎమ్మెల్యే. పత్తికి కనీస మద్దతు ధర రావడం లేదంటూ వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. గుస్సాడి నృత్యానికి జాతీయ గుర్తింపు తెచ్చిన కనకరాజు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కనకరాజును 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. వరంగల్లో సైకిల్ పై సందడి చేశారు మంత్రి కొండా సురేఖ. తన భర్త కొండా మురళి జన్మదినం సందర్భంగా బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు మడిపెల్లి కృష్ణ అనే కార్యకర్త. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని డయేరియా ప్రభావిత గ్రామాల్ని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ సందర్శించారు. అతిసారతో చనిపోయిన వారి కుటుంబాలను మంత్రి సత్యకుమార్ గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని పరామర్శించారు. 25 లక్షల రూపాయలతో వాటర్ ఫిల్టర్ బెడ్లు, పైప్ లైన్లు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. దాచపల్లిలో ప్రజలు మంచినీళ్లు తాగాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో 2 చనిపోవడం బాధాకరమన్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ తక్షణమే చేపట్టాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ డిమాండ్ చేశారు. వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయరాదని విజ్ఞప్తి చేశారు. కాలం చెల్లిన డొక్కు బస్సులను షెడ్యూల్లో పెడుతూ ప్రజల సౌకర్యార్థం కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. ఏపీలో ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్లను ఎటువంటి షరతులు లేకుండా అందించాలని ఐద్వా డిమాండ్ చేసింది. నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగంలో మార్చిన విధంగా ఉత్తర భాగంలోనూ అలైన్మెంట్ మార్చాలని RRR రోడ్ నిర్వాసితులు భువనగిరిలో నిరసనకు దిగారు. గుంటూరు జిల్లా సీతానగరం దగ్గర కృష్ణానది ప్రహరీ గోడ కొంతమేర కూలిపోయింది. మరికొంత కూలేందుకు సిద్ధంగా ఉంది. గతంలోనే ఈ రీటైనింగ్ వాల్ కి కొంత నష్టం జరిగింది. ఫార్మా కంపెనీలకు తమ భూములు ఇవ్వబోమని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండావాసులు స్పష్టం చేశారు. భూములు ఇవ్వాలని చెప్పేందుకు వచ్చిన మండల కాంగ్రెస్ నేతను గ్రామస్తులు నిర్బంధించారు. ప్రజల్లో 10 రూపాయల నాణేలపై ఉన్న అపోహల్ని తొలగించేందుకు 10 రూపాయల నాణేల మేళాని హైదరాబాద్ కోఠీలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా 10 రూపాయల నాణేల లావాదేవీల్ని కొనసాగించొచ్చని ఎస్బీఐ జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. బెజవాడ ఐసీఐసీఐ బ్యాంకులో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఖాతాదారుల నుంచి కొట్టేసిన డబ్బును నరేష్ టీం పెట్టుబడిగా పెట్టి ప్రారంభించిన నెక్సస్ గ్రోత్ సంస్థకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల్ని గ్రిడ్ కు అనుసంధానించి వాహనదారులు అదనపు ఆదాయం పొందొచ్చని హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ ప్యూర్ ఈవీ సంస్థ వ్యవస్థాపకులు నిశాంత్ తెలిపారు.
నకిలీ యాపిల్ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న వ్యక్తుల్ని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2,42,00,000 విలువ చేసే యాపిల్ ప్రొడక్ట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన చిరుత మృతి కేసును ఛేదించారు అటవీ శాఖ అధికారులు. చిరుతను హతమార్చిన స్మగ్లర్ ని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం వెలుతురుచేను గ్రామానికి చెందిన ధర్మయ్య, మణికంఠ, వినాయకం, రాజామణి, మాణిక్యలను అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని శ్రీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్లో డీజిల్లో కల్తీ జరిగిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో సేల్స్ ఆపేశారు అధికారులు. పేదలకు చేరాల్సిన ధాన్యాన్ని మాయం చేసిన మిల్లర్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. మాయం చేసిన ధాన్యం విలువ 6 కోట్ల రూపాయలని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు, చైన్ స్నాచర్లు పెరిగిపోవడంతో ప్రజల్ని అవగాహన కల్పించే కార్యక్రమాన్ని భీమవరంలో పోలీసులు చేపట్టారు. బస్సులు, ఆటోల్లో దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అమ్మవారిని 11 లక్షల రూపాయలతో అలంకరించారు. దీనికోసం 10 రూపాయల నోటు నుంచి 200 రూపాయల నోట్ల వరకు ఉపయోగించారు. ఉద్రిక్తతలు, అనిశ్చితి రాజ్యమేలుతున్న ప్రస్తుత సమయంలో భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం బలమైన లంగరుగా నిలిచి ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారత్, జర్మనీ సంబంధాలు లావాదేవీల పరమైనవని కావని అవి పరివర్తన పరమైన స్వభావం కలిగినవన్నారు మోదీ. భారత్ వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సోల్జ్ తో ప్రధాని చర్చలు జరిపారు. భారత్ కు చెందిన నైపుణ్య నిపుణుల వార్షిక వీసా కోటాని జర్మనీ 20,000 నుంచి 90,000కు పెంచిందని ప్రధాని మోదీ తెలిపారు. భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయన్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ భారత పర్యటన సందర్భంగా 2 దేశాల మధ్య అనేక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ సోల్జ్ సమక్షంలో మంత్రులు ఈ ఒప్పందాలు మార్పిడి చేసుకున్నారు. భారత పర్యటనకు వచ్చిన వెనిజులా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగ్స్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో సమావేశమయ్యారు. ఆర్థిక సహకారం, యోగా, ఆయుర్వేదానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. సంస్థాగత విస్తరణ, జాతీయ అంశాలపై దృష్టి సారిస్తూ 2 రోజుల ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సమావేశం మధురలో ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడ్డ 9 రోజుల వ్యవధిలో 8 ఉగ్ర దాడులు జరగడంపై డోగ్రా ఫ్రంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేటెడ్ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్లో భారీ రోడ్ షో నిర్వహించారు. కర్ణాటకలోని చన్నపట్టణ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న నిఖిల్ కుమారస్వామి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ముంబైలోని వర్లీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఆసక్తికర పోరు జరగనుంది. ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేకు పోటీగా రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రాను నిలబెట్టాలని నిర్ణయించారు సీఎం షిండే. తాను ప్రాక్టీస్ ప్రారంభించిన సమయంలో కోర్టుల్లో ఎయిర్ కండిషనర్లు, పావురాలు రాకుండా వలలు ఉండేవి కావని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు. గతాన్ని పరిశీలించుకుంటే మన శక్తి సామర్థ్యాలు తెలుస్తాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్సీపీ అజిత్ వర్గం నేత బాబా సిద్దికీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కోసం ఉపయోగించిన 4 తుపాకుల్ని పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. వారణాసి జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ ద్వారా అదనపు సర్వే నిర్వహించాలని దాఖలైన పిటిషన్ను వారణాసి కోర్టు కొట్టేసింది. ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశం పాత్ర ఉందని చెప్పేందుకు అడువంత కూడా సాక్ష్యం లేదని కెనడా నుంచి తిరిగి వచ్చిన భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ అన్నారు. అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రెజ్లర్లు ఢిల్లీలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇంటి ముందు నిరసనకు దిగారు. చెన్నై తిరువత్తియూర్ ప్రాంతంలోని ఒక స్కూల్ ల్యాబ్ లో గ్యాస్ లీక్ చోటు చేసుకోవడంతో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హాస్పిటల్కి తరలించారు. భారత్ విదేశీ మారక నిల్వలు వరుసగా 3వ వారం తగ్గాయి. అక్టోబర్ 18తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు $688.267 బిలియన్ పడిపోయాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడే ఈ టోర్నీకి రోహిత్ కెప్టెన్ గా, బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉంటారు. దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్ నవంబర్ 8 నుంచి 16 వరకు జరగనుంది. సూర్యకుమార్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు.